అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఆర్ నాగరాజు. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని కూడా మనం విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ మీద బీజేపీ టార్గెట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ మీద పూర్తిగా బీజేపీ ఫోకస్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో సాధించిన విజయాన్ని తెలంగాణ బోర్డర్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావాన్ని మాత్రం ఖచ్చితంగా బలంగా చూపించాలని, అందుకనే ఇప్పుడు ఈ మధ్య బీజేపీ అధ్యక్షుడిని మార్చే దానికి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలు ముందే మార్చాల్సిన అధ్యక్షుని మహారాష్ట్ర ఎన్నికలు జరిగేంత వరకు ఆపడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని మార్చి ఖచ్చితంగా బలమైన వ్యూహాలు రచించి బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకునేందుకు రాజకీయపరమైన వ్యూహాలు రచించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా 2023 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం బీజేపీకి చాలా నిరాశపడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అంశాన్ని బీజేపీలో ఉన్న అంతర్గత, అదేవిధంగా ఏదైతే బీజేపీ సంబంధించిన సీనియర్ సభ్యులు ఉంటారో అనేక మంది కూడా మనకి బీజేపీకి ఉన్న గ్రాఫ్కి, లేదంటే బీజేపీకి ఉన్న తెలంగాణ ఉన్న ఇమేజ్కి మనకు ఆశిస్తున్న స్థాయిలో ఎమ్మెల్యేలు రాలేదన్న భావనలో కూడా బీజేపీ ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడిని మారుస్తారో, మార్చిన తర్వాత మాత్రం బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో బాగా వేసేందుకు, తెలంగాణలో బీజేపీ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం వచ్చేందుకు తన యొక్క రాజకీయ వ్యూహాలని పదును పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరినైతే బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారో, అధ్యక్షుడిని మార్చిన తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయపరమైన వ్యూహాలు ఎత్తుగడలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ బీజేపీ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఫోకస్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మీద పడ్డదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ముందు కూడా ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు విశ్లేషణ చేసినప్పుడు కూడా నెక్స్ట్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత దాని ప్రభావం బీజేపీ గెలిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పడుతుందని కూడా మనం విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ప్రధానంగా ఉంటుందని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అదే స్టాండ్ తోటి ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అధ్యక్షుల్ని మార్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీజేపీ రాజకీయపరమైన వ్యూహాలను తెలంగాణలో బలంగా పదును పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వంపై ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా బలంగా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాజకీయపరమైన ఏ వ్యూహాలని రచించాలనేది అధ్యక్షుడిని మార్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీజేపీ తన యొక్క రాజకీయ వ్యూహాన్ని పదును పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ తెలంగాణ మీద పూర్తిగా ఫోకస్ పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ రకమైన నిర్ణయాలు ఉంటాయి, ఏ రకమైన వ్యూహాలు ఉంటాయి అనేది కూడా అధ్యక్షుడిని మార్చిన ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.